నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. గోవిందరావుపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశం. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే మన లక్ష్యం. ములుగు నియోజకవర్గంలోని గోవిందరావుపేట మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు పాలడుగు వెంకటకృష్ణ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడకుల అశోక్ ఆధ్వర్యంలో జరిగిన మండల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క, మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రివర్యులు పోరిక బలరాం నాయక్ హాజరయ్యారు. మంత్రి సీతక్క ప్రసంగిస్తూ ప్రభుత్వం కదా ఒక్కసారి దేశ ప్రజలు ఆలోచన చేయాలి. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రివర్యులు పోరిక బలరాం నాయక్ని భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి సీతక్క అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు, కార్యకర్తలు, సోదరీమణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రిపోర్టింగ్ SR7 టీవీ న్యూస్. ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తుర్సా చంటి. కాబట్టి పనిచేసే వ్యక్తి, పరిచయం ఉన్న వ్యక్తి అందరినీ అన్న అక్క అంటే తప్ప అహంకారంతో ఆయనకు తెలియదు. అహంకారం అనేది తెలియదు. ఎందుకంటే దగ్గర మా ఇద్దరు పక్క ఊర్లే, మదనపల్లి అయినది జగన్పేట నాది. కాబట్టి తెలుసు మనకు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ గుణం. అట్లా వేరే వాళ్ళ కోసం నేను కూడా ఇంత శ్రద్ధ తీసుకో. మనం కూడా ఆయన వ్యక్తిత్వం మంచి వ్యక్తి, ఉన్నట్టుగా మాట్లాడతారు. వాస్తవాలు అది కొంతమందికి నచ్చకపోవచ్చు. ఉన్నట్టుగా మాట్లాడేటోళ్ళు, కళాకారికి ఉండేటోళ్ళు, మరి ఇంతకుముందు వాళ్ళిద్దరు నిలబడ్డోళ్ళు, అవతల నిలబడ్డోళ్ళు కూడా ఇద్దరికి తెలుసు, అందరికి తెలుసు. మరి వాళ్ళు ఏం చేసిర్రు, ఏదో తీసుకొచ్చారు, ఏ ఊరు తిరిగిర్రు, మరి ఎవరి కోసం పనిచేసారు అనేది ఒక్కసారి గుర్తు పెట్టుకొని మనం ఖచ్చితంగా నా మీద అనేక ప్రయోగాలు ఎన్నికల ముందు కూడా ప్రయోగాలు చేసిరు, రకరకాల దుష్ప్రచారాలు చేసిరు, అనేక మందిని కొందరు ఎంబడి తిరగటోళ్ళతో తిట్టించిరు, ఎంబడి ఉండి 50 డబ్బుల కమ్ములు పోయిన రకరకాల మాటలు మాట్లాడిరు. ఆయన ప్రజలు అర్థం చేసుకున్నారు, మీరందరూ అర్థం చేసుకున్నారు. కాబట్టి నాతో నిలబడ్డారు. నేను ఆమె కూడా ఒకటే మాట చెప్పిన, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, నేను మంత్రి అయినాకనే మళ్ళీ మన ఊళ్ళకి వస్తాను, ఒకటే మాట చెప్పాను. అది మీ అందరి దయతోటి, ములుగు నియోజకవర్గ ప్రజలందరి దయతోటి, రాష్ట్ర ప్రజలందరి దయతోటి, ముఖ్యంగా మన సమ్మక్క సాగరంలో దయతోటి రేవంత్ రెడ్డి గారు వారి హాస్య అర్జోడు పాదయాత్ర కూడా మొదలు పెట్టారు. అక్కడ అందరి దయతోటి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, నేను మరి మంత్రిగా అయినా. ఇప్పుడు కూడా ప్రజల మనిషి, ప్రజల కుటుంబం, దేశం కోసం త్యాగం చేసిన కుటుంబం ఇందిరమ్మ కుటుంబం. రాహుల్ గాంధీ గారు మరి వాస్తవానికి మీటింగ్ పెట్టుకోక చాలా రోజుల క్రితం మీటింగ్ అనుకున్నాము. కానీ మీకు అందరికీ తెలుసు, ఒక్క రోజైనా సిద్ధంగా ఖాళీ ఉందా ఆలోచించండి. నేను ఒక్క రోజు ఖాళీ ఉన్నా కూడా ఇంట్లో ఖర్చులు అందరితో మాట్లాడుకుంటూనే ఉన్నాం. నిన్న మీరు అందరూ హోలీ ఆడుకుంటున్నారు, మేము కొంచెం బాధపడుకుంటున్నాం, కొద్దిగా వచ్చిన వాళ్ళతో మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే ఎంత కష్టపడి పనిచేసినా ఇంట్లో పడుకున్నోడు రాయి వేసుకుంటూ కూర్చుంటారు. కాబట్టి ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తుల మీద మరి ఇళ్లలో పడుకొని 100 కోట్లు దోచుకున్న దొంగలు ఎలాంటి రాయి వేస్తున్నారో మనం ఈ మధ్య చూస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి నేను అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నా చిన్నతనం నుంచి కూడా నిరంతరం ప్రజల మధ్య ఉన్నా, ప్రజల కోసం ఉన్నా, ప్రజల కోసమే పనిచేస్తా ఉన్నాం. వ్యక్తిగతం ఏమీ లేదు. ఇవాళ పార్టీ ఆదిలాబాద్ ఇన్ఛార్జి ఇచ్చింది, అక్కడ కూడా గెలిపించుకోవాలనే ఉద్దేశంతో అటు 2 రోజులు పోతున్నాను. ఇక్కడికి వారంలో 2 రోజులు వస్తున్నా. నేను ఎక్కడ అన్నది తప్పు. ఎవరంటే రోజు ఇప్పుడు వార్డు మెంబరే ఆ వార్డులో దొరకలేదు. మరి మండలాల లీడర్లు మండల స్థాయిలో దొరకాలి. నేను రాష్ట్ర స్థాయి రోజు మంత్రిగా ఉన్నా. వారానికి 2 రోజులు మొదలు వస్తానా లేదా మీరు లెక్క పెట్టండి. గతంలో 14వ తారీఖు వచ్చి 14 కొబ్బరికాయ కొట్టినా, చదువాయ కొట్టినా, పసాల కొట్టినా, అటు తాడువాయ కొట్టినా, ఏటినారాయణ కొట్టినా, అన్ని మొలుగులు కొట్టినా, ఎక్కడాపురం అన్ని ఊళ్ళలో నిధులించుకుంటూ పోయాడు. మళ్ళా మొన్ననే మరి ఇక్కడ నుంచి నేను బాబు ఇద్దరం కలిసి 4 రోజుల క్రితం కన్నాయి కూడా రాకపోయింది, మండల మీటింగ్ పోయింది. మరి రేపు పాకాల కొత్త కూడా 2 మండలాల మీటింగ్. ఇటు 2 రోజులు, ఆదిలాబాద్ 2 రోజులు, హైదరాబాద్ 2 రోజులు, ఇంకెక్కడ ఖాళీ కూడా మేము పెట్టాం. కాబట్టి నేను ఒకటే అడుగుతున్న నాయకులను, బాధ్యత తీసుకున్న నాయకులు వాళ్ళ బాధ్యతను వాళ్ళు ఖచ్చితంగా నిర్వర్తిస్తే ఈ ప్రాబ్లం ఉండదు.